వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఇప్పుడైతే మేము డే 3 అనమాట తిరుపతిది. సో నేనైతే నార్మల్ డ్రెస్ అయితే వేసుకున్నాను, ట్రైన్లోనే కదా ఇంకేం ఉండదు అనమాట. ఈరోజు జస్ట్ ఇంకొకసారి పోయి దర్శనం అయితే చేసుకున్నాను నేను మా డాడీ. సో ఇదే క్లిప్ అనమాట దానిది. సో ఇంకా కొంతసేపు అయితే తిరుపతిలోనే ఉండిపోవాలనిపిస్తుంది మాకైతే. ఇంకా మేము చిన్న చిన్న షాపింగ్ అయితే చేద్దామని మా డాడీ పోయిన తర్వాత ఇంకా మమ్మీతో అయితే వచ్చానమాట. కొంచెం షాపింగ్ అయితే చేసాను, చెప్పాను కదా డే 2లో పోయినప్పుడు అయితే మాకు ఏం అర్థం కాలే రేట్స్ ఎంత పెట్టాలో. దీనికైతే 200 అయితే అయిపోయింది. మాకు ఒక్క బ్రెస్లెట్ 200 అన్నాడు, కానీ 2 బ్రెస్లెట్స్ 200 చేసేసానమాట. మమ్మీ వాళ్ళతో పోతే ఇది అడ్వాంటేజ్ అనమాట. సో కొన్ని ఫొటోస్ దిగుదామని ఇక్కడైతే నిల్చున్నాము. అంటే షాపింగ్ అయితే అయిపోయిందనమాట. అంటే ఓన్లీ ఆ బ్రాస్లెట్స్ కాదు, ఇంకా చాలా తీసుకున్నాం అనమాట. ఇంకొక దారిలో వెళ్ళామన్నమాట. సో ఇదైతే బ్యాక్ సైడ్ లాగా ఉంటుంది, వరాహస్వామి గెస్ట్ హౌస్ దగ్గర ఈ షాపింగ్ అనమాట. ఇక్కడ కొంచెం మంచిగా అనిపిస్తుంది నా కలెక్షన్ అయితే. సో చైన్స్ చూస్తున్నాము ఎలా ఉన్నాయని. వేవి తీసుకున్నా 100 అంట. సో ఏమైనా తీసుకుందామా అంటే కొంచెం క్వాలిటీ బాగాలేదనమాట. ఇంకా 100 రూపీస్ క్వాలిటీ అంటే ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా. సో అలా అయితే ఉన్నదని మేమైతే ఏది తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లే. మేము ఇంకా ఇన్ని చూసామా, ఒక్కటి తీసుకోవాలన్నమాట చైన్ అయితే. ఇదైతే కొంచెం పర్లేదు అనిపించింది. ఎండకు అట్లా కనిపిస్తుందో ఏందో తెలియదు, కానీ ఇంకా బాగాలేదు. ఇన్విజిబుల్ చైన్ కూడా ఏమైనా తీసుకుందామంటే ఒక్కటి, అది కూడా బాగాలేదు. సో ఏ కలెక్షన్ బాగాలే అనమాట చైన్స్లో అయితే. మా మమ్మీ ఇంకా వేరే చూస్తుంది. నేనైతే ఒక ఫ్లవర్స్ దండ అయితే తీసుకున్నాను అమ్మవారి కోసం. మేము అంటే వరలక్ష్మి వ్రతం చేస్తే అమ్మవారికి దండ వేయడానికి అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, వెరైటీ కలెక్షన్ అయితే ఉంది. అండ్ చిన్న గణపతి అయితే విగ్రహం ఉంటాయి అనమాట, అంటే టెంపుల్. మనము అన్నప్రసాదం లైన్కి పోతున్నప్పుడు. సో ఇదేనండి వెంగమాంబ అన్నప్రసాదం కౌంటర్. అండ్ నేనైతే ఫ్లవర్స్ తీసుకున్నాను అన్నాను కదా, ఇదే మా మమ్మీ ముట్టుకుంది కదా ఫస్ట్, ఇదే నేను తీసుకున్నాను. ఇదే నాకు బాగా నచ్చిందనమాట. సో 60 రూపీస్కి అయితే ఇచ్చాడు. 100 అని చెప్పాడు, 60కి అయితే ఇచ్చాడు. మంచిగానే అనిపించింది. సో తీసేసుకున్నాము. అదైతే మంచిగానే అనిపించింది, వర్తబుల్ అనిపించింది. సో అందుకే తీసుకున్నాను. మిగతావి అయితే ఏమీ వర్తబుల్ అనిపించలేదు. ఇంకా తిరుపతి కదా, తప్పదు, అలానే ఉంటుంది కదా. ఇంకా దాన్నే 100 సార్లు చూస్తున్నాం అనమాట. అంటే కరెక్ట్గా తీసుకున్నామా, అదా ఇదా అని. ఇంకా నేనే ఫోన్పే చేయాలన్నమాట. మా మమ్మీ ఫోనే, మా మమ్మీ అమ్మ అంటే కానీ నేను ఫోన్పే చేయాలి. మా మమ్మీ అయితే వీడియో తీస్తుంది కాబట్టి. సో ఇంకా మేము అది ఫైనల్ చేసుకొని ఇంకా అదైతే తీసేసుకున్నాము. నా గెటప్ కొంచెం బాగాలేదు, పర్లేదు, అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే చూపించాను కదా, ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళి మొక్కుకున్నాను అనమాట. సో చాలా బాగుంది కదా. అక్కడైతే మాకైతే కొన్ని పూలు దొరికాయి అన్నమాట బయట. సో మేమైతే అవి తీసుకున్నాము. మాకు మంచిగా అనిపించింది, దేవుడి బ్లెస్సింగ్స్ దొరికినట్టుగా. సో మీరు కూడా ఈ వీడియో చూసి మొక్కేయండి దేవునికి. శివలింగం కూడా చూసారా ఎంత బాగుందో కదా. సో నదిని చెవుల నుంచి చూస్తే ఇంకా చెప్తే దేవునికి వెళ్ళి చెప్తాడంట కదా. సో నేనైతే కోరిక అయితే కోరుకున్నాను, మరి చూద్దాం నెరవేరుతుందో. నేనైతే ఫస్ట్ టైం ఇలా చెప్తున్నాను. అండ్ మళ్ళీ షాపింగ్కి వస్తే ఇది మా మమ్మీకి చూసిందంట. సో మా మమ్మీకి ఇది బాగా నచ్చినాయంట గాజులు. సో చూస్తున్నాము. మా మమ్మీకి ఎందుకు ఇంత నచ్చాయో నాకు అర్థం కాలేదు. సో అవి 250 అంట. ఇంకెక్కడికి పోయినా 300 చెప్పారు, అక్కడైతే 250కి అయితే ఇచ్చారు, 220కి అయితే ఇచ్చారు. సో నేను చూపిస్తున్నాను మా అమ్మమ్మకి ఏమేమి ఉన్నాయని. సో ఇది 150 ఇయర్ రింగ్స్ మేము తీసుకొచ్చినవి. రూమ్కి అయితే వచ్చేసాము, చూస్తున్నారు కదా. సో ఇవైతే 150 బ్యాంగిల్స్. అండ్ మా తాతయ్య కూడా చూస్తున్నారు, రేట్ల గురించి చూస్తున్నారు అనమాట మా తాతయ్య. ఇదైతే 220 పడినాయి బ్యాంగిల్స్ అయితే. ఇవి కూడా బాగున్నాయంట, మా అమ్మమ్మకి అన్నీ నచ్చినాయంట. ఇంకొకటి చెప్తున్నాను మా తాతయ్యకి ఎలా ఉన్నాయా అని, ప్రైస్ ఇంత అని. 200కి బ్రాస్లెట్స్ అనమాట. ఇంకా మా తాతయ్య క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు అనమాట, బాగున్నాయా లేదా అని, అంటే వర్తబుల్లా కాదా అని. అండ్ నెక్స్ట్ ఇంకా ఏది ఎలా పెట్టాలో అర్థం కావట్లేదు. ఆడ మొత్తం గుంపలాగా పడేసాను, అది సైడ్కి అయితే పెట్టాను. ఇది దేవుని కోసం కొన్న మాల అని చెప్పాను కదా. సో అదైతే తీసుకున్నాను ప్లాస్టిక్ది. అండ్ 60 రూపీస్ అని చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక్కొక్కటి ఎంత ప్రైస్ అని. ఇంకా మా తాతయ్య అయితే అడుగుతున్నాడు విగ్రహం మాకు తీసుకురాలేదా అని. నేనైతే ఒకటే తీసుకున్నాను అనమాట. ఒకటి శ్రావణక్క వాళ్ళకి, ఒకటి మాకు అనమాట. సో ఇది మాకు అండ్ శ్రావణక్క వాళ్ళకైతే ఈ విగ్రహం అయితే ఇద్దామని మెటల్ది తీసుకున్నాను. సో కార్కి పెట్టేదని నాకు తెలీదు, ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, రోజు చూసుకోవచ్చు. నార్మల్ గిఫ్ట్ అయితే అంత వాల్యుబుల్ అనిపించదు, కానీ దేవుడిని అయితే అందరూ గుర్తుంటుంది కదండి. సో అందుకు నేనైతే తీసుకున్నాను. అండ్ అన్నీ బ్యాగ్లో అయితే సర్వేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ పోయినాయి అనుకో, మళ్ళీ మమ్మీ చేతిలో తన్నులు తప్పవన్నమాట నాకు.
సో అందుకు నేను ఇంకా అందులో పెట్టేస్తున్నాను మాట్లాడుకుంటా. ఇంకా అదే లాస్ట్ డే కదా, కొంచెం సాడ్గా అయితే ఉన్నాము. మా ఫేస్ ఎక్స్ప్రెషన్కే మీకు అర్థమైపోయి ఉంటుంది. కానీ ఇవి కొన్నానని కొంచెం హ్యాపీగా ఉంది. తిరుపతి నుంచి ఏదో ఒక క్యారీ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా చెప్తున్నాను మీకైతే, మీరు వస్తే నేను కొంటుండేనని మా అమ్మమ్మకి. సో ఇంకా వెకేట్ చేయమని డాడీ అయితే చెప్తున్నాడు అనమాట. 12 అవుతుంది అప్పటికే. సో మాకు ట్రైన్ అయితే 5 o'clockకి ఉందన్నమాట. అంటే 5:30కి ఉంది. 5:30 కల్లా స్టేషన్కి రీచ్ కావాలి. 6 o'clockకి ట్రైన్ స్టార్ట్ అవుతుందంట. సో అప్పటి వరకు ఎక్కడ ఉండాలా అని చూస్తే ఇంకా మేమైతే పోయినసారి కూడా మేమైతే ఒక చెట్టు కింద అయితే ఉండే. సో మేము అక్కడనే ఉన్నాం ఈసారి కూడా. ఇంకా రూమ్ అయితే బాయ్ బాయ్ చెప్పేసుకొని దానికి లాక్ వేసేసుకున్నాం అనమాట. ఇంకా మేమందరం మా లగేజెస్తోనే సిద్ధంగా ఉన్నాం బయటికి వెళ్ళిపోవడానికి. 420 రూమ్ అనమాట. మాదైతే కామెడీగా అనిపించింది. ఆ నెంబర్ అయితే ఇంకా ఆమె అడుగుతుందనమాట ఏదో ఒకటి ఇవ్వండి అని. సో ఇంకా మా బాబాయ్ ఇంకా 20 రూపీస్ చేలో పెట్టేసి వచ్చేస్తున్నాము. ఇంకా మేము అందరం నడుచుకుంటూ మా లగేజ్తో అయితే వెళ్ళిపోతున్నాము. కొంచెం బాధగా ఉంది, కొంచెం అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ లాగా ఉన్నాయి. ఇన్ని 3 డేస్లో మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసామనిపించింది. అండ్ ఇదేనండి ఓవరాల్ లుక్ మా రూమ్ది అయితే మీరు చూసేయండి. నేనైతే ఇంకా పెట్టలేదు. ఇదైతే రాంబగీచా అనమాట మాకు వచ్చిన రూమ్ అయితే. సో మేము ఇంకా సూట్ కేసు పట్టుకొని ఇంకా వెళ్ళిపోవడమే. ఆంటీ అందరూ వెళ్ళిపోతున్నారు వరుసగా. నేనైతే వీడియో తీయాలన్నమాట. చూస్తున్నారు కదా, మమ్మీ వెనకాల అమ్మమ్మ, వెనకాల తాతయ్య అనమాట. వాళ్ళు ఎలా తీసుకొస్తున్నారో లగేజెస్. అందరితో బాయ్ చెప్పండి అని చెప్తున్నాను. ఇంకా వీళ్ళతో ట్రిప్ అంటే ఫస్ట్ టైం నేను వెళ్ళాను అమ్మమ్మ వాళ్ళతో. హ్యాపీగా అనిపించింది. శ్రీవారి పాదాలు అనమాట. మీరు కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ టికెట్ బిల్ చూపిస్తాను. రాంబగీచా అని చెప్పాను కదా. సో ఇదనమాట 500 per day అనుకుంటా. 500 per day అయితే ఉన్నది. సో ఇంకా మేము వెళ్ళిపోతున్నాము బాయ్ బాయ్ చెప్పేసి రాంబగీచాకి. సో రాంబగీచా కింద రోజు టీ తాగడం అదే గుర్తొస్తుంది అనమాట వెళ్ళిపోతుంటే. ఇంకేం చేస్తాం, తప్పదు కదా, ఇంటికి కూడా వెళ్ళాలి కదా, ఇక్కడనే ఉండిపోలేం కదా. సో అందుకు. అండ్ వీళ్ళందరినీ తీసుకుంటూ కూర్చున్నాను అనమాట నేను. వీడియో అయితే అమ్మమ్మ, వెనకాల డాడీ, అండ్ నెక్స్ట్ ఆంటీ, నెక్స్ట్ తాతయ్య, అండ్ నెక్స్ట్ బాబాయ్ అనమాట. సో వీళ్ళందరూ మెల్లగా వస్తున్నారనమాట, మెల్లగా నడుచుకుంటూ. ఇంకా మా మమ్మీ అయితే చూసుకుంటూ వస్తుంది ఏమేమి ఉన్నాయా అని. ఇంకా మేమైతే ఈ రోడ్ క్రాస్ చేయాలన్నమాట. ఈ రోడ్ క్రాస్ చేసి ఒక ట్రీ అయితే ఉంటుంది, అక్కడ కొంచెం షేడ్ ఎక్కువ ఉంటుంది అనమాట, అక్కడ కూర్చుంటే. సో అక్కడ కానీ వెతుకుతున్నాం అనమాట. నేను ఇక్కడ రోడ్ క్రాసింగ్లో కూడా ఒక వీడియో చూస్తున్నాను. హ్యాట్సాప్ చెప్పాలేమో నాకు. ఇంకా వీళ్ళైతే కొంచెం భయపడుతున్నాను, ఎప్పుడు ఇట్లా రాలేరు కదా ట్రిప్స్కి అయితే ఏమంటారు ఈ మధ్యకాలంలో. సో ఇంకా మా తాతయ్యకి అయితే బిల్ ఇస్తున్నాను చదువుకోమని. చాలా బోర్ పడుతుందంట మా తాతయ్యకి. అండ్ ఫ్రీ బస్ చూస్తున్నాడా ఇలా ఉంటుంది తిరుపతిలో. వాళ్ళందరూ చాలా గుంపులు ఉంటారనమాట. సో ఇక్కడికి వచ్చి ఇంకా మేము సాంబార్ రైస్ తిందామని ఫిక్స్ అయిపోయామన్నమాట. ఇక్కడికి జలప్రసాదం అని కనిపిస్తుంది కదా, పక్కనే ఒక ట్రీస్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ కూర్చుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అక్కడ కూర్చున్న తర్వాత మేమైతే కొండ కిందకి అయితే వెళ్ళాలి కదా. సో అందుకు మేము అడుగుతున్నాము ఎంత ప్రైస్ ఉంటుంది, ఎంతమందికి అని అకామిడేట్ చేసుకుంటుంది అది అని. సో ఫస్ట్ అయితే ఈ కార్వన్ చూపించారు, బట్ అది ఎందుకో సూట్ కాలేదు, ఎందుకంటే అందరు బాయ్స్ ఉండే. సో వాళ్ళతో వెళ్ళామంటే ఇంకా మన చెవులు పేలిపోయినట్టే. వాళ్ళు ఎంజాయ్ చేసేది వెరైటీగా ఉంటుంది కదా. సో అందుకు మేమైతే అది వద్దనుకున్నాము. అండ్ ఈ జీప్ ఉంటుంది కదా, ఈ జీప్లో అయితే ఇంకా వెళ్దాం అనుకున్నాము, కానీ అది కూడా డ్రాప్ అయిపోయింది. ఒక సపరేట్ కార్వాన్ అయితే చూపిస్తున్నాను కదా, అందులో అయితే మేము అందరం మా ఫ్యామిలీ అందరం వెళ్ళాము. అండ్ 2 లేడీస్ అయితే వచ్చారనమాట. అంతే. ఆ కార్వాన్లో ఇంక అందరం ఎక్కేసాము. అంత డిక్కీలో సామాన్ కూడా పెట్టేశాడు అంకుల్ అయితే. సో మాకు ఎంత పడిందో కాస్ట్ నాకు గుర్తులేదు, కానీ మేమైతే కొంచెం కంఫర్టబుల్గానే వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా, ఇదే అది. అందరికీ సీట్స్ అయితే కంఫర్టబుల్గానే ఉన్నాయి. అండ్ మేమైతే వచ్చేటప్పుడు అయితే మేమైతే అంటే ఓన్లీ మేము 4 అయితే మమ్మీ, డాడీ అండ్ నేను, ఆంటీ అయితే నడుచుకుంటూ వచ్చాము. అండ్ ఇది పోయేటప్పుడు అనమాట దిగేది. సో కొంచెం క్లిప్ అయితే తీసుకుంటున్నాను. అలిపిరి మెట్లని మీరు ఆల్రెడీ చూసారు కదా. సో అది కూడా కనిపిస్తుంది మీకు ఈ వ్లాగ్లో. ఎంత మంచిగా అనిపిస్తుందో. మేము అలిపిరి నుంచి నడుచుంటే బాగుండేమో అనిపించింది. ఇంకొక పక్కనేమో మమ్మీ కొంచెం పెయిన్స్ ఉండే అనమాట, కాళ్ళ నొప్పులు. సో అందుకు ఇంక వద్దులే అని మేము లైట్ తీసుకున్నాము. శ్రీవారి మెట్ల నుంచి అయితే మొక్కు ఉంది కదా అని నడిచాము. యాక్చువల్గా ఆ మొక్క అయితే నాదే అనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే అసలు ఎంత పీస్ఫుల్నెస్ అయితే మనకు వస్తుందో కదా. అండ్ నేనైతే ఒకటైతే క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట, మేము ఎలా ఎంజాయ్ చేసాము అని. అండ్ మేమైతే మంచిగా పాటలు పెట్టుకుందాం అనుకున్నాం, బట్ ఎవరు గుర్తు చేయలేదు. ఇంకా నేను కూడా మర్చిపోయాను. అందరినీ నేను ఫోటో తీద్దామని నేను ఆలోచిస్తుంటే వీళ్ళందరూ చూడండి ఎట్లా పడితే అట్లా చూస్తున్నారనమాట. ఒక్కరు చక్కగా లేరు. ఇంకా వ్యాన్ అయితే స్టార్ట్ కాలేనప్పుడు ఈ క్లిప్ అనమాట.
సో ఒక్కరు ఎక్కడెక్కడో చూస్తున్నారు. నేను మంచిగా ఏదో వీడియో తీద్దాము కష్టపడి నేను వీడియో తీస్తుంటే వీళ్ళు ఒక్కరు చూస్తలేరు అనమాట. చూస్తున్నారు మా అమ్మమ్మ ఎలా కాపరేట్ చేస్తుందో. చీజ్ అంట ఆంటీ కూడా పెడుతుంది అమ్మమ్మని చూసినాక. ఇంకా మేమైతే అలా కొంచెం ఎంజాయ్ చేసామన్నమాట. నేనైతే కొన్ని ఫొటోస్ అయితే తీస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్లో చూసేలా అండి. చూస్తున్నారా మా తాతయ్య హాయ్ చెప్తున్నాడు ఇప్పుడే. ఎప్పుడు పడితే అప్పుడే హాయ్, ఎప్పుడు పడితే అప్పుడే చీజ్ అనమాట మా తాతయ్య అమ్మమ్మకి. సో నేనైతే ఎప్పుడైతే వీడియో కెమెరా పట్టినా మా అమ్మమ్మ చీజ్ పెడితే మా తాతయ్య హాయ్ చెప్తాడు అనమాట. మీరు గమనిస్తున్నారో తెలియదు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మేము దిగినాక కొద్దిసేపు అయినాక అయితే ఇద్దరు ఆంటీలు అయితే ఎక్కారని చెప్పాను కదా, వీళ్ళే అనమాట. సో ఇంకా ఫుల్ అయిపోయింది. ఇంకా మేమైతే ఇంకా సైలెంట్గా కూర్చొని వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. మమ్మీ నేను, మా డాడీ అటు సైడ్ సీట్, మేము ఇద్దరం ఇటు సైడ్ సీట్ అనమాట. మేమైతే వ్యూ అయితే కొంచెంసేపు అలా ఎంజాయ్ చేస్తున్నాం. మళ్ళీ దొరకదు కదా తిరుపతి అయితే మనకి. వెళ్దామన్నా కూడా చాలా కష్టం, 1 ఇయర్కి ఒకసారి వెళ్ళడం కదా. సో అప్పుడే ఎంజాయ్ చేయాలని నేనైతే కొన్ని క్లిప్స్ తీసుకొని కొంచెం నవ్వుకుంటూ అలా వ్యూ అయితే ఎంజాయ్ చేసాము. అండ్ మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఫస్ట్ అయితే వచ్చారని చెప్పాను కదా, మేము మెట్ల దారిలో నుంచి వస్తున్నప్పుడు. ఇదేనంట వెంకటాద్రి నిలయం అంట. ఇందులో చాలా బాగున్నాయంట లాకర్స్, చాలా ఫ్రెష్గా, రూమ్ అయితే చాలా నీట్గా ఉన్నాయంట, క్లీన్గా. సో ఇంకా మేము మాట్లాడుకుంటూ అలా కొండ కిందకి అయితే వచ్చేసాము. సో కొండ కిందకి వచ్చాక కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇదే మన పని అనమాట. ఇక్కడికి పోయినా మనం ఫోటోగ్రాఫర్ పనే ఎక్కువైపోయింది నాకైతే, యూట్యూబ్ అయితే ఎప్పుడైతే వచ్చిందో. సో ఇంకా నేను కొన్ని క్లిప్స్ అలా తీయాలి, నేను తీయకపోతే ఇంకెవరు తీయరనమాట. దాంట్లో తీస్తే మమ్మీ. సో ఇంకా మమ్మీ కోసం అయితే కొన్ని క్లిప్స్ తీయాలి కదా. సో మమ్మీ నాకు తీస్తుంది కాబట్టి తీయాలన్నమాట నేనైతే. సో ఇంకా మేము ఇంకా దిగే టైం అయితే వచ్చేసింది. అండ్ ట్రైన్ అయితే ఎక్కేసాము. దానికి ముందు అయితే మేము గోవిందరాజ్ టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసాం, కానీ ఇంకా మేము వెళ్ళలేదు. అండ్ మా అమ్మ అయితే మీద సెటిల్ అయిపోయింది. ఇంకా మా డాడీ కూడా వచ్చి మీద కూర్చున్నాడు. ఇంకా నైట్ అయిపోయింది అనమాట ఆ టైం. ఇంకా కింద అయితే వస్తున్నారని చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ డే కిందకి దిగేసామన్నమాట. ఆంటీ వాళ్ళు మెల్లగా వస్తున్నారు, మమ్మీ డాడీ, మమ్మీ ఆంటీ అమ్మమ్మ ఇంకా తాతయ్య అనమాట. సో మా ఫేస్లో అయితే మాడిపోయాయి ఇలాగా. అండ్ ఇంకా మేము బస్సు ఎక్కేసి అయితే మా ఇంటికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా నా ఫేవరెట్ పర్సన్ మా నాని. దాన్ని వదిలి వెళ్తుంటే మాత్రం నా గుండె తరుక్కుపోయిందనమాట. ఎందుకంటే పాప మా 3 days ఎంత బెంగటీలిందో చూస్తున్నాను. మొత్తం గలీజ్ చేసింది. వాష్రూమ్ పోయి ఇంకా కట్టేసి ఉంచాం కదా. సో ఇప్పినామంటే మళ్ళీ ఎవరైనా డోర్ తీసి గేట్ తీసి వచ్చినారంటే వాళ్ళ మీద అటాక్ చేస్తుంది కదా. సో అందుకు మేమైతే ఇంకా కట్టేసే ఉంచాము. మీద నుంచి అయితే ఒక ఆంటీ అయితే రైస్ వేసింది. సో చూస్తున్నారు కదా ఎంత హడావిడి చేసింది. అది నెంబర్ ప్లేట్గా కోరిక పడేసింది. ఇంకా దాని హడావిడి అలా ఉందన్నమాట. అండ్ మా తాతయ్య ఇంటికి రాగానే మా తాతయ్య బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేశాడనమాట. బిజినెస్ అంటే పొట్లాలు కడుతున్నాడు అనమాట మా తాతయ్య. అందరికీ పంచాలి కదా. సో అందుకు అంతేనండి ఈ బ్లాగ్ అయితే. బై.